మరో 2 పర్యాయాలు నరేంద్ర మోదీ గారే ప్రధానిగా ఉండే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్నే నరేంద్ర మోదీ గారు కూడా కొంతమంది కాంగ్రెస్ నేతల వద్ద, అంటే ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి వారి వద్ద, అంటే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయనకి సన్నిహితంగా ఉంటారు. అలాగే ఆయనకి చెందినటువంటి మిత్రుల వద్ద విషయాన్ని ప్రస్తావించారు అన్న విధంగా అయితే జాతీయ కథనాల్లో వస్తుంది. మరొక 2 పర్యాయాలు నేను బీజేపీ పరిపాలిస్తే దేశంలో ఒక 100 సంవత్సరాల వరకు సరిపోయినటువంటి నిర్ణయాలు చేపడతాం. అందులో అనేకమైనటువంటి ఉంటాయి. ముఖ్యంగా 370ని మళ్ళీ అమలు చేయనివ్వకుండా పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించాలి. ఇది కాకుండా రైల్వే వ్యవస్థని పూర్తిగా మారుస్తున్నాం. అలాగే ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ సంస్థల్లో చాలా వరకు భూములు ఉన్నాయి. ఆ భూములన్నింటినీ ప్రభుత్వంలోకి తీసుకొస్తాం. అంటే మీకు అర్థమవుతుందా? ఇది వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చి అందులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశం బీజేపీకి మొదటి నుంచి ఉంది. దాన్ని అంచెలంచెలుగా దాన్ని బలహీనపరిచి మొత్తం లాక్కోవాలి తప్ప ఒకేసారి అంటే అది చాలా పెద్ద వ్యతిరేకత వస్తుంది. అలాగే మరికొన్ని జాతీయ ప్రాజెక్టులు కూడా, అవి జలాశయాలు కావచ్చు, మరికొన్ని ప్రాజెక్టులు కావచ్చు, మొత్తం ఇప్పుడు రైల్వే వ్యవస్థను ఏ విధంగా అయితే ప్రక్షాళన చేస్తున్నారో అదే విధంగా మిగతా వాటిని కూడా ప్రక్షాళన చేయాలి. ముఖ్యంగా రాష్ట్రాల యొక్క ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని బలహీనపరిచి బీజేపీ చాలా ఎక్కువగా ఎదగాలని చూస్తుంది. అందులో భాగంగానే సౌత్లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు, కానీ ఈరోజు నార్త్లో చూస్తే టీఎంసీ తప్ప అన్నీ కూడా కుదేలైపోతున్నాయి. ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు జేడీఎం వచ్చేసి అదే పరిస్థితి. జేడీయూ వ్యతిరేకించడానికి కూడా లేదు. మరొక వైపు ఏమొచ్చేసి నితీష్ కుమార్ తన వయసు ఆరోగ్య రీత్యా ఆయన రాజ్యసభకు వచ్చేసాడు. ఇది ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే జరిగినటువంటి ఒప్పందం. అందుకే ఎటువంటి వ్యతిరేకత లేకుండా ఆయన రాజ్యసభకు వచ్చాడు. ఇప్పుడు ఆయన కొడుకు అధికారం చేపట్టినా, లేదనుకుంటే పార్టీ పగ్గాలు చేపట్టినా పెద్దగా రాణిస్తాడన్న నమ్మకం కూడా లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరొక 2 పర్యాయాలు బీజేపీ నరేంద్ర మోదీతో పాటు ఆ తర్వాత కూడా బీజేపీ ఉన్న విధంగానే ప్లాన్లు జరుగుతున్నాయి. తర్వాత ఎవరైనా రాని, లేదా ఒక కొత్త జాతీయ పార్టీ వచ్చినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ చేతికి అధికారం వెళ్ళకూడదు అన్న విధంగా కూడా ఈ యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి. వాస్తవంగా అది మంచిది. ఇది ముఖ్యంగా జమిలీ ఎన్నికలు తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది 2029లో కొంత, 2034లో పూర్తి స్థాయిలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇది ఒక మంచి పరిణామం.